హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నానండి. వాటి గురించి ఏం చెప్తలేను, ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తున్నా. ఫ్రంట్ పార్ట్లో కూడా మనకు ఇది అయితే మాత్రం నేను ఇప్పుడు కట్ చేసింది బాడీ మెజర్మెంట్తో పాటు బ్లౌజ్ కట్ చేస్తున్నా. అయితే ఫ్రంట్ పార్ట్ దగ్గర చాలామందికి కొంతమందికి మాత్రమే ఎట్లా అంటే బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకి ఆది బ్లౌజు మెజర్మెంట్కి ఏదైతే బ్లౌజ్ ఇస్తారో ఆ బ్లౌజ్ని బట్టి మనం ఈ డాట్ లెంత్ అనేది ఫ్రంట్ డాట్ లెంత్ ఎంత ఉంది, ఈ హైట్ ఎంత తీసుకోవాలి, మనకు డాట్ పాయింట్ అనేది తెలుసుకోవాలి కదా. డాట్ పాయింట్ ఎలా తెలుసుకోవాలి అనేది మన బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ని బట్టి మనం కట్ చేసుకుంటాం. మనకు బ్లౌజ్ ఇవ్వలేదు ఈ అమ్మాయి, నాకు మెజర్మెంట్ కూడా డాట్ మెజర్మెంట్ అనేది ఇవ్వడానికి ఇష్టపడలేదు. అటువంటప్పుడు మనం ఎలా కనుక్కోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దాంతో పాటుగా డాటు లెంత్ ఎక్కడి నుంచి ఎంతవరకు డాటు మనకు మెయిన్ డాట్ అంటే ఫ్రంట్ పార్ట్ ఈ మెయిన్ డాటే కదండి. ఈ డాటు లెంత్ ఎంత లెంత్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు పాయింట్ అనేది కరెక్ట్ పాయింట్ దగ్గర ఎక్కడ వస్తుంది అనేది క్లియర్గా తెలుసుకోవాలి. ఏ డాట్ ఎక్కడ పెడితే కరెక్ట్గా వస్తుంది అనేది కూడా ఈ 4 డాట్స్ గురించి నేను క్లియర్గా చెప్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లియర్గా వినండి, స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏంటంటే నేను ఏం చెప్తున్నా అనేది మీరు క్లియర్గా వినలేకపోతారు, మళ్ళీ మీరే మిస్ అవుతారు కదా. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్ చెస్ట్, అప్పర్ చెస్ట్గా అనుకోండి. అంటే మనకైతే టోటల్గా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకుంటాం కదా. మనకి ఇక్కడ అప్పర్ చెస్ట్ ఎంత ఉందో కనుక్కోండి. అప్పర్ చెస్ట్ దగ్గర మనకి చెస్ట్ లూజు 32 ఉందండి. చెస్ట్ లూజు 32 ఉంది. 32 అంటే దీన్ని 4 భాగాలుగా చేస్తే /4 చేయండి. 4 చేస్తే మనకి 8 వస్తుంది, అంతేనా? 8 వస్తుంది. ఈ 8 ఇంచెస్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. 8 ఇంచెస్ నేను ఇక్కడ ఖర్చు కోసము 1/2 ఇంచ్ అయితే ప్రతి బ్లౌజ్కి పెట్టుకుంటా అండి. కొంతమంది 1/4 ఇంచే పెట్టుకుంటారు. మీరు ఎంత ఖర్చుకు పెట్టుకుంటారో అంత ఖర్చుకి వదిలిపెట్టుకున్న తర్వాత ఇక్కడ ఓన్లీ మనకు డాట్ అనేది లెంత్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసమేనండి నేను ఫ్రంట్ ప్రతిదీ అన్నీ షేర్ చేస్తలేను దీంట్లోనే. ఇక్కడ ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు దగ్గర నుంచి లెంత్ 8 దగ్గర మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఎంత వచ్చింది మనకు చెస్ట్ లూజు 8 కదా, 8 దగ్గర మార్క్ చేసుకోండి. 8 దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచు లెంత్ పెంచండి. చిన్న సైజు బ్లౌజులకి మాత్రమే, అంటే 34 వరకు కూడా మ్యాక్సిమం చిన్న సైజు బ్లౌజులేనండి. 34 కంటే ఎక్కువ ఉన్న వాటికి హెవీ సైజులు 40, 44, 46 ఇట్లా వస్తూనే ఉంటాయి కదా, వాటికి ఇంకొక మెజర్మెంట్. ఇది 32 కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ కిందకే వస్తుంది. ఇది చిన్న సైజు బ్లౌజ్కి నేను 1.5 ఇంచ్ అయితే లెంత్ పెంచిన. చూడండి, ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తే ఇది డాట్ మనం ఎక్కడికి పాయింట్అవుట్ చేయాలనేది కరెక్ట్ పాయింట్ అన్నట్టు. ఓకేనా, అయితే ఈ విడ్త్ ఎంత ఉంది అనేది తీసుకోవాలండి. ఇక్కడ 3.2 దగ్గర మార్క్ చేసుకున్నాం. లేదు ఇది మనకు తెలియదు అని అన్నప్పుడు ఎట్లా అంటే మనం ఈ 1/2 ఇంచ్ అయితే ఉక్సు పట్టి కాజా పట్టికి అయితే మార్క్ చేసుకుంటాం కదా. ఇక్కడ నుంచి చిన్న సైజ్ బ్లౌజ్లకి 2.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఇది ఈజీ ప్రాసెస్ అండి. కొంచెం పెద్ద సైజు బ్లౌజులు వచ్చినప్పుడు 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా 2.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఈజీగా అర్థమవుతుంది. టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వరకు మీరు కుడుతూ ఉంటే మీకే అర్థమవుతుందండి. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ప్రతి బ్లౌజ్ అనేది కస్టమర్ ఇచ్చినా మనదైనా కానీ వేస్ట్ చేసుకోకుండా ఇట్లాంటి చిన్న పాయింట్స్ తోటి మీరు నేర్చుకున్నట్టయితే అదే ప్రాసెస్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు. 2.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 2 ఇంచులు డాట్ కోసం విడ్త్ ఈ 2 ఇంచుల డాటు. అయితే ఇది ఇందులో వచ్చిన సెంటర్ పాయింట్ చూసుకోండి. 2 ఇంచులు అంటే ఇక్కడ మధ్యలో 1 ఇంచ్ దగ్గర ఇది స్ట్రేట్ లైన్ తీసుకోండి. స్ట్రేట్ లైన్ తీసుకొని ఇటు క్రాస్గా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా కట్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇందులో 3వ భాగం తీసుకోండి. 4.5 ఇంచులు ఉంది. 4.5 ఇంచులు 3 భాగాలుగా టేప్ 3 సార్లు మలవండి. ఇట్లా ఫోల్డ్ చేయండి కరెక్ట్గా. అంటే మనకు ఉక్సు పట్టి సైడు కాజా పట్టి సైడు ఎక్కడ సైడు అనేది ఎక్కడ మనము డాట్ పట్టుకోవాలనేది క్లియర్గా తెలుసుకోవడం కోసం ఇక్కడ
ఒక పాయింట్ తక్కువ 1.5 దగ్గర ఇలా మార్క్ చేయండి. 2 భాగాలు కిందికి వెళ్ళాలి, ఒక భాగం పైకి వెళ్ళాలి. ఓకేనా? సారీ, ఇటు 2వ భాగము, ఇటు ఒక్కో భాగం తీసేయాలి. ఇలా ఇలా పట్టుకున్నారనుకోండి, చిన్నగా. ఇది డాట్, ఇది మెయిన్ డాట్, ఇది ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ డాట్. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్కి ఇక్కడికి ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ పెట్టుకోండి. మనకు ఆమ్ రౌండ్ దగ్గర కావాలి కదా ఒక డాట్. ఇలా మనకి సైడ్ కంటే కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టారండి, అది మీ ఇష్టము. నేనైతే ప్రతి బ్లౌజ్కి పెడతాను. నేను కింద నుంచి మినిమం ఒక 2 ఇంచుల దగ్గర దిగి తీసుకుంటానండి. ఇలా మీరు బ్లౌజ్లో ఏ రకంగా స్టిచ్ చేస్తే ఆ రకంగా. నేనైతే 4 డాట్స్ పెడతాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. లేదనంటే మనం కటింగ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ అనేది, ఇది హైట్ అనేది ఇట్లా క్రాస్గా తీస్తారు కొందరు. నేను ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే కరువు తీసుకొని ఇలా స్ట్రైట్గా వస్తుంది అన్నట్టు నా దగ్గర షేప్ బెల్ట్. అందు గురించి అని ఇక్కడ 4 డాట్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తాను. నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమైందా లేదా అనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఎవరికన్నా మీ రిలేటివ్స్ కానీ మీ స్నేహితులకు కానీ ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పనంటే వీడియో షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.